వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందించిన అద్భుతమైన వెంచర్ సురక్ష ఎలైట్. ఈ ప్రాజెక్టు గురించి మన ఛానల్లో శోభా ప్రాపర్టీ ఛానల్లో ప్రతి సోమవారం 7 గంటలకి మీకు అప్డేట్ ఇస్తా అని చెప్పాను. ఇది మనకి సెకండ్ వీడియో. ఈ వీక్ రిపోర్ట్ ఏంటి అనేది మనము ఈ వీడియోలో డెప్త్గా చూద్దాం. సో కొంతమంది కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొకసారి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ లొకాలిటీ ఉంది అనేది ఒక చిన్న లైన్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామాతుపేట నుంచి 2.5 కిలోమీటర్లు ఉన్న ఒక హెచ్ఎండి అండ్ టీఎస్ రేరా అప్రూవల్ లేఅవుట్. నియర్లీ 40 ఏకర్స్ లేఅవుట్ ఇది. సో ప్రజెంట్ అయితే వర్క్ నడుస్తుంది. మనకి ల్యాండ్ క్లీన్ అయిపోయింది ఈ వీక్లో వచ్చేలోపు. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాటింగ్ స్టోన్ స్టార్ట్ అవుతాయి. తర్వాత రోడింగ్ ఫామ్ చేసిన తర్వాత ప్లాట్ స్టోన్ స్టార్ట్ అవుతాయి. సో నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి మనకి ఎగ్జాక్ట్లీ 16 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 గట్కేశ్వర్ వరంగల్ హైవే నుంచి మనకి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాజెక్టు. అలాగే విజయవాడ హైవే ఎగ్జిట్ నెంబర్ 13 పెద్దంబర్పేట నుంచి చూసుకుంటే కూడా మనకి 7 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంటుంది. సో ఇది మన వెంచర్. సో ఈరోజు మనం ఏంటంటే ఈ వెంచర్ యొక్క నియర్ డెవలప్మెంట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నాగోల్ నుంచి మనం వస్తే ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎలా ఉంది అంటే ఒకసారి బ్రీఫ్గా చూస్తుంటే మనకు నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక నాగోల్ చౌరాస్తా వస్తుంది. ఇప్పుడు ఫ్లైఓవర్ కాకుండా ఫ్లైఓవర్ కింది నుంచి వచ్చారు కూడా చౌరాస్తా ఉంది. ఆ చౌరాస్తా నుంచి మనం లెఫ్ట్ వెళ్తే మనకి బండ్లగూడ, తర్వాత బండ్లగూడ అంటే చాలామంది జహంగీర్ బండ్లగూడ ఒకటి ఉంటుంది. అది కాదండి, నాగోల్ బండ్లగూడ కూడా ఉంది. హైదరాబాద్లో బండ్లగూడలో ఒక 4-5 ఉన్నాయి. ఇది కూడా ఒకటి నాగోల్ బండ్లగూడ అంటారు. సో మన అక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళాలండి. రైట్ వెళ్తేనేమో కొత్తపేట వెళ్తాం, స్ట్రేట్ వెళ్తే ఎల్బీ నగర్ వెళ్తాం, లెఫ్ట్ తీసుకోవాలి అక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని 15 కిలోమీటర్లు కంటిన్యూ ఒకటే రోడ్ అండి. సో ఈ రూట్లో మనకి డెవలప్మెంట్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 5-8 కిలోమీటర్స్ అంతా కూడా ట్రాఫిక్గా ఉంటుందండి. సో కొంచెం ముందుకు ఒక 4 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో బండ్లగూడ బస్ డిపో ఉంటుంది. మనకి నాగోల్ నుంచి మొదలు పెట్టుకొని ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేలోపు ఈ 14-15 కిలోమీటర్లో దాదాపుగా మనకి బేసిక్గా 1,50,00,000 నుంచి మొదలు పెట్టుకొని 5 కోట్ల విల్లాస్ అంటే ఈ రూట్లో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు హిందూ అరేనియాలో చూసుకుంటే దాదాపు 3-4 సిఆర్ ఉంటుంది. హిందూ అరేనా పక్కన అపర్ణ వాళ్ళ దాంట్లో చూసుకుంటే 3.5 అలా ఉంది. 4 చేంజ్ కూడా ఉంది వాళ్ళ దాంట్లో. సో అలా కొంచెం ముందుకెళ్తే మనకి గౌరెల్లి వస్తుంది. గౌరెల్లికించి రైట్ వెళ్తే మళ్ళీ మనం కొంట్లూరు టువర్డ్స్ హైత్ నగర్ లేదంటే పెద్దంబర్పేట విజయవాడ హైవే టచ్ అవుతుంది. సో అలా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఇందుకూరి విల్లాస్ అని చాలా ఫేమస్. సో ఈ రూట్లో ఈ ఇందుకూరి విల్లా కూడా ఒక ద బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ రూట్లో కంప్లీట్గా రెసిడెన్షియల్ వచ్చింది. ఎక్కడ కూడా మీకు ప్లేస్ అనేది ఎంటీగా ఎక్కడ ఉండదు. సో ఎగ్జిట్ 10 వరకు కూడా మనకి లేఅవుట్స్ అనేది అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అనేది కూడా వచ్చేసాయి. ఆ ప్రాజెక్ట్స్ విల్లా కూడా ఆల్మోస్ట్ 1,00,00,000 బేసిక్ ఎంత 150 గజాల విల్లా తీసుకున్నా కానీ దాదాపుగా మనకి 1,50,00,000 నుంచి మొదలు పెట్టుకొని 4 సిఆర్ వరకు ఉంటున్నాయి మనకి ఇందుకూరి విల్లా ప్రాజెక్ట్లో. సో ఇందుకూరి దాటిన ఎగ్జిట్ నెంబర్ 10 వస్తుంది. సో ఈ ఎగ్జిట్ 10 నుంచి మనం రైట్ వెళ్తే మనకు విజయవాడ హైవే టచ్ అవుతుంది. ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ హైవే. లెఫ్ట్ వెళ్తే మనకి గట్కేశ్వర్ వెళ్తాం. సో మనం ఇక్కడ నుంచి టర్న్ వెళ్ళాలన్నమాట. ఈ ఓఆర్ఆర్ అనేది ఇక్కడ మనం సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సర్వీస్ రోడ్ నుంచి అలా కొంచెం డీప్గా ముందుకెళ్తే మనకి సత్తుపల్లి జంక్షన్, గౌరెల్లి నుంచి భద్రాచలం దాకా ఈ హైవే కనెక్టివిటీ. సో ఆల్రెడీ 200 హైవే అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా వచ్చేది. అంటే మనకి మోత్కూరు, తిరుమలగిరి ఆ రూట్ నుంచి వస్తుంది ఆల్రెడీ. ఆల్మోస్ట్ అక్కడ నుంచి కంప్లీట్ అయింది వర్క్. సో ఇప్పుడు సిటీ వర్క్ కొంచెం పెండింగ్ ఉంది అంతే. సో వన్స్ ఇది కంప్లీట్ అయితే భద్రాచలం హైవే, గౌరెల్లి టు భద్రాచలం హైవే ఆల్రెడీ నేషనల్ హైవే శాంక్షన్ కూడా అయిపోయింది. వర్క్ కూడా చాలా స్పీడ్గా నడుస్తుంది. సో ఇక్కడ సత్తుపల్లి జంక్షన్ కాడ మళ్ళీ స్ట్రైట్ వెళ్తే మనం భద్రాచలం హైవే వెళ్తాము. రైట్ వెళ్తే విజయవాడ హైవే వస్తుంది. లెఫ్ట్ వెళ్తే మనకి గట్కేశ్వర్ వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 km వెళ్ళిన తర్వాత మన ప్రాజెక్ట్ ఉంటుంది. మన ప్రాజెక్ట్ పక్కనే విల్లా ప్రాజెక్ట్ ఉంటుంది మన జేసప్న వాళ్ళది. అది ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో కూడా 1 సిఆర్ పైన చెప్తున్నారు బడ్జెట్. 1 సిఆర్ నుంచి బేసిక్గా 1 సిఆర్ నుంచి 4 సిఆర్ వరకు కూడా విల్లాస్ ఉంటాయి.
వాళ్ళ విల్లా ప్రాజెక్ట్‌కి మన లేఅవుట్‌కి మధ్యలో ఒక వాల్ ఒకటే అండి. కాంపౌండ్ వాల్ ఉంటుంది. వాళ్ళకి, మనకి అంతే తేడా. పెద్ద డిఫరెంటేషన్ ఏమి ఉండదు. సో, మన దాంట్లో గజం వచ్చేసి రూ. 20,000 మాత్రమే. సో, ఇది ఈ లొకాలిటీలో నాగోల్ నుంచి వస్తే మన సైట్‌కి ఎలా ఉంది, ఏంటి రూట్ అనేది శాంపుల్‌గా చూస్తున్నాం. సో, ఇది ఈ వీక్ వచ్చేలోపు ఈ రిపోర్ట్ ఉంది. నెక్స్ట్ వీక్ ఇంకా బెటర్‌గా మన సైట్‌లో ప్లాటింగ్ గాని, ఇంకా రోడ్స్ గాని, రోడ్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఇంకా బెటర్‌గా కనిపిస్తుంది మన సైటు. ఇంకా రిక్వైర్మెంట్ ఉండి ఒకవేళ ఈ వెంచర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే కూడా నేను అప్‌కమింగ్ డేస్‌లో మన సురక్ష ప్రాజెక్ట్ ఏంటి, సురక్ష ఎలా చేసింది, ఇంతకుముందు ప్రివ్యూ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా ప్రతీది కూడా నేను మీకు ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ప్రతి సోమవారం 7 గంటలకి కంపల్సరీ మన ఛానల్‌లో ప్రతి వీడియో వస్తుంది. అది మీరందరూ గమనించండి. అండ్ ఈ రిక్వైర్మెంట్ ఉండి ఈ ప్లాట్‌లో ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే పైన నెంబర్ ఉంటుంది. కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.